ఈరోజు వీడియో వచ్చేసి సూపర్ మూవీ నాగార్జున సోను సూద్ ఉంది కదా. సో ఆ రేంజ్ లో ఖజానా జ్యువెలర్స్ లో చందనగర్ లో దొంగతనం జరిగింది, రాబరీ జరిగింది. సో అది దాని గురించి వీడియోలో ఇంట్రెస్టింగ్ ఉంటుంది టాపిక్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలిన్ పప్పీ వ్లాగ్స్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాలిన్ పప్పీ వ్లాగ్స్. గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో హైదరాబాద్లో ట్రెండింగ్గా ఉంది. సో నిన్న అయింది ఆ ఇష్యూ. సో దాని గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు డేట్ వచ్చేసి 13th, మార్నింగ్ వచ్చేసి 7:59 అవుతుంది. సో మార్నింగ్ లేచి చిన్న వర్క్ ఉండే. సో మనం డైలీ వ్లాగ్ చేస్తాం కాబట్టి కంపల్సరీ లేచి బాతింగ్ చేసి రెడీ అయ్యి వస్తున్నాము. గైస్ 43 వీడియోస్ కంటిన్యూగా చేశాను, బట్ సబ్స్క్రైబింగ్ మాత్రం రావట్లేదు. గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలిన్ పప్పీ వ్లాగ్స్. కామెంట్స్ అయితే నార్మల్గా వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ కామెంట్స్ చేసే వాళ్ళకు. సో మీరు కూడా నన్ను ఎలాంటి వీడియో చేయాలి, ఎలాంటి ప్రమోషన్ చేయాలి, ఎలాంటి కంటెంట్ చేయాలి అనేది మీరు నాకు మోటివేషన్ ఇచ్చి కామెంట్ రూపంలో, సబ్స్క్రైబ్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకేనా గైస్, వాచ్ ఇట్, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలిన్ పప్పీ వ్లాగ్స్. గైస్ ఇది వచ్చేసి ఈ దొంగతనం వచ్చేసి ఖజానా జ్యువెలర్స్ అనేది చందనగర్లో వాళ్ళు చూస్ చేసుకున్నారు. సో అక్కడే ఎందుకు చూస్ చేసుకున్నారు, అసలు ఇన్ని గనం ఉన్నాయి కదా, కుక్కట్పల్లి ఉంది, మస్తు జాగలలా మంచి పెద్ద ఉన్నాయి ఇంకా. సో అక్కడే ఎందుకు చూస్ చేసుకున్నారు, సో ఎందుకు అని అంటే అక్కడ ఉండేసి ఎస్కేప్ కావాలని చెప్పి వాళ్ళు మొత్తము రిక్కి నిర్వహించుకొని ఫస్ట్ ఆల్రెడీ వాళ్ళు 10 o'clock ప్లస్ ఏమంటారు 10:30కి, అంటే అది ఓన్లీ ఆ సెటర్ ఓపెన్ చేసే టైంకి వాళ్ళు వచ్చి అది ఎలా ఉంది, ఎక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వెంటనే వచ్చి ధర్నా తీసుకొని వెళ్ళారు కదా గైస్. సో సూపర్ మూవీ రేంజ్లో సూపర్ మూవీ నాగార్జున గారిది ఉంది కదా, నాగార్జున గారు అండ్ సోను సూద్. సో ఆ రేంజ్లో ఇది దొంగతనం చేయడం అనేది నిజంగా అది మామూలు విషయం కాదు అసలు. ఎందుకనంటే అంత డేర్గా వచ్చేసి ఇప్పుడు ఎంట్రన్స్ కాగానే సెటర్ తీయంగానే 10:30కి వచ్చేసి మీ మేనేజర్ గారు ఉన్నారా అని చెప్పి అడిగారంటే అప్పటికి కస్టమర్లు ఎవరు రాలేదు. నార్మల్గా లోపల ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే వస్తారు కదా, క్లీనింగ్ సెక్షన్ వాళ్ళు, నార్మల్ ఎంప్లాయీస్ అప్పుడప్పుడే వస్తుంటారు. సో అప్పుడు వచ్చేసి ఎమ్మటే నేను మేనేజర్ కాదు, అసిస్టెంట్ మేనేజర్ని, మరి కీస్ ఎక్కడ ఉన్నాయనంటే నా దగ్గర లేవు, అతని దగ్గర ఉంటాయనంటే వెంటనే అతని మీద అసిస్టెంట్ మేనేజర్ మీద గన్ తీసి ఫైర్ చేశారంట. సో అతనికి కాలి దగ్గర ఇంజ్యూర్ అయింది మొత్తం. అంటే ఇంజ్యూర్ మీన్స్ గట్టిగానే, ఐ మీన్ బుల్లెట్ తగిలితే ఎట్లా అయిపోతుంది అట్లా అయిపోయిందంట పాపం. ఆయన అదే ప్రాణభయంతో ఇచ్చినుంటే ఆయన మంచిగా ఉంటుండే కదా. సో ఆయన జాబ్కి హ్యాట్స్ ఆఫ్ నిజంగా. ఆయన పాపం ఆయనకి ప్రభుత్వం నుంచి కూడా ఏదో ఒకటి చెయ్యాలి, ప్లస్ ఆ ఖజానా జ్యువెలర్స్ హెడ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా కంపల్సరీ ఆయన వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేయాలి. ఎందుకంటే నాటే జోక్ అదే జాబు, అరే నా జాబ్ రా బై, నాది నా బాధ్యత అని అనుకోకుంటే కంపల్సరీ ఆయన కీస్ ఇచ్చేసి ఆయన ప్రాణాల మీదకి ముప్పు రాకపోతుండే కదా. సో అదొక్కటి మైండ్లో పెట్టుకొని ఆలోచించండి గవర్నమెంట్ కానీ, ఖజానా జ్యువెలర్స్ హెడ్ ఎవరైతే ఉన్నారో అతను కానీ. సో గైస్ మ్యాటర్లోకి వచ్చే ముందు 10:30కి వచ్చేసి ఆ సెటర్ తీసే టైంకి ఇది జరిగిపోయిన తర్వాత వెంటనే మూడు బైక్లల్లో 6 వచ్చేసి ఒకడేమో హైట్ ఉన్నాడు, ఒకడు పొట్టిగున్నాడు, నార్మల్గా పర్సన్ లెక్కనే ఉన్నారు, ఒకడు మాత్రం హైట్ బందోబస్తు ఉన్నాడు. సో వీళ్ళు వచ్చేసి అంత డేర్గా, అంటే వీళ్ళు నాకు తెలిసి ఖజానా జ్యువెలర్స్ వాళ్ళైనా, ఏ జ్యువెలర్స్ లలిత అయినా, చెన్నై షాపింగ్ వాళ్ళైనా, ఆర్ఎస్ బ్రదర్స్ అయినా, ఏదైనా కానీ నాకు తెలిసి అంటే ఈవినింగ్ అవ్వగానే వెంటనే లాకర్లో పెట్టేటట్టు ఉన్నది. ఒకవేళ నిజంగానే ఆ సిల్వర్ పెట్టినట్టు ఆ బంగారం కూడా పెట్టిరనుకో ఇప్పటికీ అది మొత్తం గోల్ అయిపోయి వెళ్ళిపోతుండే. నిజంగా పోలీస్ వాళ్ళు వెంటనే రియాక్ట్ అయిపోయి వాళ్ళని వెంటనే పట్టుకుంటా అని చెప్పి 6-7 బృందాలు మీన్స్ 6-7 బ్యాచ్లని, అంటే పోలీస్ టీంని రెడీ చేసి వెంటనే గాలింపు చేస్తే దొరికారు అని చెప్పి ఒక గుడ్ న్యూస్ చెప్పారు మనకు. ఆల్రెడీ నిన్న ఈవినింగే చెప్పారు. ఇది మార్నింగ్ అయింది, అంటే ఐ థింక్ ఈ టైంకి కాలేదు, ఇగో 8 అవుతుంది ఇప్పుడు. సో మనం ఏ పరిస్థితిలో ఉన్నాము, ఎక్కడో లంజోడుకులు బతకనీకి వచ్చిన లంజోడుకుల వల్ల మనల్ని డౌట్ పడే విధంగా మనం ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు బయట రాష్ట్రాల నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి విలేజ్ నుంచి ఉండి వస్తారు. ఇప్పుడు హైదరాబాద్ చూడండి ఎంత స్ట్రిక్ట్ అవుతుందో.
మొత్తము డేంజర్గా స్ట్రిక్ట్ అయిపోయి అంతా ఆగమాగం అయిపోతుంది ఇట్లా లంజోడకుల గురించి. సో కొంచెం మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఎర్లీగా వెళ్ళిపోండి, నైట్ అవుట్స్ అవన్నీ చేసుకోకండి గైస్, ఓకేనా. ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్, వాళ్ళకి ఎంత డేర్ నిజంగా. సూపర్ మూవీలో వాళ్ళు రాబరీ గోవాలో ఎలా చేస్తారో అంత డేర్గా వచ్చేసి గన్ పెట్టేసి సినిమా రేంజ్లో చేశారంటే నిజంగా వాళ్ళ హార్ట్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే అంత డేరు అరే దొరికితే ఎట్లుంటుంది. CCTV ప్రతి జ్యువెలర్స్లో చిన్న చిన్న మార్వాడి దుకాణాలనే షాప్లలోనే CCTV ఫుటేజ్ అక్కడ ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ లోపల మళ్ళీ అంతా ఆగమాగం ఉంటుంది. అంత పెద్ద ఖజానా జ్యువెలర్స్లో ఎన్ని సీసీ కెమెరాలు ఉంటాయి, ప్లస్ మెయిన్ రోడ్ మీద ఉంది, ప్లస్ పక్క షాప్లలో ఇప్పుడు కామన్గా అయిపోయింది కదా. చిన్న షాప్లలో కూడా ఎంతో CCTV ఫుటేజ్లు ఇంట్లో ఉండి ఆపరేటింగ్. అది ఎప్పుడో తక్కువ బడ్జెట్లో ఎక్కువ క్వాలిటీవి ఎక్కువ ఫ్యూచర్స్ ఉన్నాయి వచ్చాయి. సో అంత డేర్ చేసి కూడా వాళ్ళు వెళ్ళారంటే అసలు నిజంగా దొరికితే మాత్రం వాళ్ళని గుద్ద కొట్టాలి నిజంగా. ఎందుకనంటే వాళ్ళు ఒకవేళ అతనికి కాలుకు తగిలింది కాబట్టి ఆ అసిస్టెంట్ మేనేజర్కి మంచిగా ఉంది. ఒకవేళ నిజంగానే అతను చనిపోతే ఎవరు తెచ్చిస్తారు గైస్? వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు తక్కువ శాలరీస్కి వాళ్ళు వర్క్ చేస్తారు తెలుసా. మా ఫ్రెండ్ కూడా చేస్తుండే అందులో చిన్న షాపింగ్ మాల్లో. సో నాకు తెలుసు వాళ్ళ గురించి. మొత్తం నిలబడే ఉండాలి, కస్టమర్స్ వస్తుంటారు, ఇరిటేషన్ చేస్తుంటారు, చూపించాలి, చేయాలి. తక్కువ 15,000, 20,000, 30,000 ఇంతే ఉంటాయి వాళ్ళ సాలరీస్. ఎంత మేనేజర్ అయినా అంటే మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ లాగానే 50+60 ఉంటాయేమో మేబీ నాకు తెలిసి. సో ఇదే సేమ్ రిపీటెడ్గా కుక్కట్పల్లిలో ఒక ఏరియాలో వచ్చేసి వృద్ధులు ఒక ముసలోళ్ళ మీద దాడి చేసి ముసలోళ్ళ మీద వాళ్ళ ఇంట్లోకి చొరబడి 20 తులాల బంగారం, 2 లక్షల నగదు, అంటే ఆ 2 లక్షల మనీ అనేది వేసుకొని పోయారంటే ఈ లంజోడుకులే అని చెప్పి చెప్తున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ముసలోళ్ళు ఏం చేయగలుగుతారు? వీళ్ళని పక్కన పెట్టేసి అవి తీసుకొని మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ పక్కన వాళ్ళ ఇంట్లో కూడా చొరబడితే వాళ్ళు గట్టిగా అరవంగానే వాళ్ళు ఎస్కేప్ అయిపోయారంట. సో వీళ్ళే వాళ్ళు అని చెప్పి మన న్యూస్ ఛానల్స్ కూడా చెప్తున్నారు. సో అప్రమత్తంగా ఉండండి హైదరాబాద్ అంతా. అరే అమ్మ ఇప్పటికే మొత్తము వాటర్లో ఉండిపోయి అంతా బండ్లు గిన్లు రోడ్ల మీద కార్లు గీర్లు అంతా మనుషులు ఎంతమంది ఇబ్బందుల పాలు, వర్షాల వల్ల వాటర్ వల్ల ఎంత ఇబ్బంది పాలు అయిపోతుండే. ఒక సైడ్ నుంచి హైడ్రా నుంచి ఒకటే మెసేజ్లు అలర్ట్ ఉండండి అంటే ఈ లంజోడుకులది కరెక్ట్ మోకల ఈ లంజోడుకులు ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ గైస్? నిజంగా చెప్తున్నా కదా, పోలీస్ వాళ్ళు నిజంగా హైదరాబాద్ సైబరాబాదు వాళ్ళు కంపల్సరీ చాలా యాక్షన్ తీసుకోవాలి. నిజంగా వాళ్ళని చేస్తే ఇంకొకరు రాకుండా చూడాలి. నిజంగా అంత పెద్ద CCTV ఫుటేజ్ ఉన్న వాళ్ళనే కేర్ చేయకుండా వాళ్ళు మంచిగా తీసుకొని కూడా భయపడకుండా ఉరకకుండా నార్మల్గా నడుచుకుంటా రుబాబుగా నడుచుకుంటూ వెళ్ళిపోయారంటే వాళ్ళు ఎంత తెగిడ్చి వచ్చి ఉంటారు గైస్ నిజంగా. ఇంకొకటి మెయిన్గా వచ్చేసి వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయంట. వెపన్స్ ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయినా ఎక్కడైనా కానీ తనిఖీలు చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఎంత సెక్యూర్గా వాళ్ళ దగ్గర మిషన్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి. ప్లస్ రైల్వే దగ్గర పక్క నుంచి వస్తుంటే వీళ్ళ దగ్గర ఇవన్నీ ఎట్లా వెపన్స్, ఈ డ్రగ్స్, ఈ గంజాయిలు ఇవన్నీ ఎలా అవుతున్నాయి, ఎంత దొరికబడ్డా కానీ ఇవనేది ముఠా అనేది ఇవి జరుగుతూనే ఉన్నాయి, దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ మాఫియా అనేది ఎప్పుడు అంతమైపోతుందో అర్థమవుతలేదు. పుట్టతీపి కోసం చేస్తున్నారు కానీ నిజంగా చెప్తున్నా కదా, మనుషుల ప్రాణాలని ఆసరగా చేసుకోవద్దు, అమాయకుల ప్రజలని అస్సలు చేసుకోవద్దు. ఎవడైనా సరే వాళ్ళని ముడ్డగొడిపేయాలి. నిజంగా ప్రభుత్వం చెప్తున్నా ఇది నిజంగా ఇది జరగాలి అన్నమాట. ఈరోజు వీడియో మళ్ళీ ఇంకొకసారి రిపీటెడ్ చేస్తున్నా. ఎందుకంటే సైబరాబాద్ పోలీస్ వాళ్ళని ఘోరంగా హింసిస్తారా, 3rd డిగ్రీ ఇస్తారా, వాళ్ళు ఇంకొకసారి చేయకుండా వాళ్ళకు ఒక భయం పెట్టేసి వాళ్ళని ఏం చేస్తారనేది మీకు గట్టిగా చేసుకోండి. అతనికి ఎవరికైతే అసిస్టెంట్ మేనేజర్కి గాయాలయ్యాయో, సో ప్రభుత్వం నుంచి ప్లస్ ఖజానా జ్యువెలర్స్ హెడ్ తరఫు నుంచి వాళ్ళ ఫ్యామిలీకి మంచి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో నీకు అంత డేర్ చేసి మీరు వాళ్ళ కీస్ ఇవ్వకుండా ఉన్నందుకు మీ జాబ్కి మీకు హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఏజే కాలనీ పప్పి వ్లాగ్స్. గైస్ ఎలాంటి కంటెంట్ చేయాలో చెప్పండి, నేను చేస్తాను ఖచ్చితంగా. ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ నాకు పెరిగిరు అనుకో ఇంకా మంచి మంచి కంటెంట్లు తీయడానికి నాకు అవుతుంది గైస్. సీరియస్లీ అదే మీద ఫోకస్ పెట్టేస్తాను. సో చూస్తున్నారు వీడియోస్ కానీ సబ్స్క్రైబింగ్ అయితే రావట్లేదు. కామెంట్ చేయండి నాకు. ఓకేనా గైస్? సేఫ్గా ఉండండి, స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.